హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో 3 రోజుల్లో ముగియబోతుంది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే చాలా అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరిపించడానికి ఇప్పటికే బిగ్ బాస్ టీం సర్వం సిద్ధం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్గా నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్ నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫినాలే వీక్ ఓటింగ్ మాత్రం సూపర్ అంటూగా సాగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే క్షణానికి ఓటింగ్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఒకసారి గౌతమ్ టాప్ ప్లేస్లో ఉంటే మరోసారి నిఖిల్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక ఈరోజు ఉదయం వరకు జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అన్నది కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇక ఓటింగ్లో మొదటి స్థానంలో గౌతమ్ నిలిచాడు. గౌతమ్కి 42% ఓటింగ్ అయితే జరిగింది. గౌతమ్ ఏవి ఇప్పటికే ఇంట్లో ప్లే అయిపోవడం, అది లైవ్లో కూడా టెలికాస్ట్ అవ్వడంతో గౌతమ్కి నిన్నటి నుంచి భారీగా ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. గౌతమ్ ఏవీలో బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయి అని చెప్పవాలి. ఒక సినిమా హీరోకి ఏమాత్రం తగ్గకుండా బిగ్ బాస్ ఎలివేషన్స్ ఇవ్వడంతో గౌతమ్కి బీభత్సమైన పాజిటివ్ ఓటింగ్ అయితే పెరిగింది అని చెప్పవచ్చు. అయితే అది ఇంకా లైవ్ టీవీలో ప్రసారం కాలేదు కాబట్టి ఇంకా ప్రసారమైన తర్వాత ఈరోజు తర్వాత కూడా మళ్ళీ ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఎంతైనా ఉంది అని చెప్పాలి. ఇక రెండవ స్థానంలో నిలిచాడు నిఖిల్. నిఖిల్కి ఇప్పటి వరకు 40% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. సో నిఖిల్ కూడా టాప్ పొజిషన్కి పోటీలో ఉన్నాడు అని చెప్పవచ్చు. వీరిద్దరికి మధ్య టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. ఇక మూడవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి 14% ఓటింగ్ అయితే జరిగింది ఇప్పటి వరకు. ప్రేరణ ఖచ్చితంగా ఇదే ఓటింగ్ని కొనసాగించినట్లయితే టాప్ 3లో నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక నాలుగవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. ఒకప్పుడు టాప్ పొజిషన్లో ఉండి టైటిల్ ఎగరేసుకుపోతాడు అనుకున్న నబీల్ 4వ ప్లేస్లో కొనసాగడం నిజంగా ఆశ్చర్యకరం. నబీల్కి ఇప్పటి వరకు కేవలం 11% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక ఈ సీజన్లో చివరి ప్లేస్లో అంటే టాప్ 5 ప్లేస్లో నిలిచాడు అవినాష్. మాస్టర్ మైండ్ కమెడియన్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టిన అవినాష్ తన కామెడీని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్ వద్ద నిరూపించుకొని టాప్ 5కి అయితే చేరాడు. కానీ టాప్ 5 నుంచి పైకి ఎదగలేకపోతున్నాడు. అవినాష్ ఏవి కూడా ఇప్పటికే ప్లే అవ్వడం అయితే జరిగింది. అయినా కూడా ఓటింగ్లో మాత్రం అవినాష్ చివరి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా టాప్ 5 ప్లేస్లో అవినాష్ ఉన్నాడు అని చెప్పవచ్చు. మరి ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.